థ్యాంక్ యూ అన్న. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు 100% 9వ వార్డులో బీజేపీ కమలపు గుర్తుని కన్నా ఎగరేస్తానని మీ అన్నానికి హామీ ఇస్తున్నాను. నేను 3 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీలో ఎలాంటి పదవి లేకుండా తిరుగుతున్నాను. నా సొంత పనులు ఇష్టపెట్టుకొని వాటిలో సమస్యలు తెలుసుకొని నాతో అయిన సాయంతో అన్నగారికి చెప్పి మీకు డ్రైనేజ్ కానీ మన ట్యాంకుల దగ్గర వాటర్ నల్లలు కానీ నా సొంత ఖర్చు చేయించాను. అలాగే మన హనుమాన్ టెంపుల్ ముందడ డ్రైనేజ్ అన్న చాలా ఇబ్బంది ఉంది అన్న, మాకు వర్క్ కావాలి అక్కడంటే ఏంటనే తొందరగా ఈసారి అని పంపించి తొందర నాతోనే సీను నువ్వు గెలుస్తున్నావు కొబ్బరికాయ కొట్టుపో అని చెప్పి మా అన్నని తోలేసి కొబ్బరికాయ కొట్టి వర్క్ స్టార్ట్ చేయించిన నేను. అలాగే వీరమ్మ ఛాయ్ తాగుతా భోజనం చేస్తా. ఒక్కసారి నాకు అవకాశం మీరమ్మ దండం పెట్టి చెప్తున్నామ్మా, ఒక్కసారి. ఎందుకంటే నెక్స్ట్ ఈసారి ఛాన్స్ రాదు, ఎవరు చేయడానికి కూడా రాడమ్మా. ఒక్కసారి దండం పెట్టి చెప్తున్నా, కాళ్ళు మొక్కు చెప్తున్నా, ఒక్కసారి అవకాశం ఏంటి. మన వాడిని 5 సంవత్సరాలలో అభివృద్ధి చేస్తాను. అలాగే నేను చేసే పనులు ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ప్రాబ్లం ఉంది, అన్నతో మాట్లాడినా, అది ఒక కారు వస్తే ఇంకో కారు వెళ్తలేదు, అది కూడా చేయిస్తాను. అలాగే మన ఇంటి దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంది, బోరు ఖరాబ్ కాగానే నేను అదే రోజు 1 గంటల చేయిస్తాను. అభ్యర్థి లావణ్య ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడమ్మా. మీ గురించి ఒక చదువుకున్న ఆడబిడ్డని, ఆడవాళ్ళ సమస్యలు తెలిసిన ఒక చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చాను. ఆ అమ్మాయిని ఏదో చిన్నపిల్ల అనుకోకండి, వాళ్ళ వెనకాల అరుణ్ అలా మొత్తం టీము వాడు సుమారు ఒక 100 మంది యువకులు వాళ్ళ అక్కగా భావించి మొత్తం తిరుగుతున్నారు. నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అమ్మాయి కొద్దిగా మాట్లాడుతుంది వినండి. నమస్కారం అందరికీ. నేను మీ శనిగారపు లావణ్య, మన 8వ వార్డ్ ఆడబిడ్డను. నేను దశాబ్దాలుగా సమస్యలను చూస్తూ పెరిగాను. మన వార్డు ప్రగతి కోసం, అవినీతి లేని పాలన కోసం మనం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. 8వ వార్డులో ఉన్న సమస్యలన్నీ తెలుసు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగాను. ఒక విద్యార్థురాలిగా నేను మన వార్డు బాధ్యతను నేను తీసుకుంటాను. ఖచ్చితంగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. నన్ను ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించండి. థ్యాంక్ యూ. ఒకవేళ భయం ఉండే మామిడిపల్లికి వచ్చినప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు ఆడు పాండుగాడు ఆడు చూస్తే భయపడ్డారు. ఆ రోజు ఈరోజు ఎప్పుడు ఆ మెడల్ ఏమైంది పంపించలేదు. అది జై శ్రీరామ్. చేతులు వాళ్ళందరూ లేవట్టండి, నోట్లో నాలుగున్న వాళ్ళందరూ అనండి. ఒక 4 లేకపోతే అద్దు, మూగాలు మాటలు రాకపోతే చేతులు ఉండే మాత్రం 2 చేతులు ఇవ్వండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్. ఇదంటే మరి మీరు ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ పోతాయి. మొత్తం ఎట్లయితే మిగతా వాళ్ళు అనుకుంటారో, జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, వాళ్ళు ఎట్లా ప్రార్థిస్తారో మనం కూడా మన దేవుణ్ణి మంచిగా ప్రార్థించుకోవాలి. ఇక ముఖ్యంగా ఈరోజు 9, 8 ఈరోజు మామిడిపల్లి మామిడిపల్లికి వచ్చిన కార్నపల్లికి వచ్చిన మహిళలకు, నా అక్క చెల్లెళ్ళకు మీరు 2 సంవత్సరాల క్రితం నన్ను నమ్మి ఒక అనాథనయాన్ని, అప్పుడున్న భయంకరమైన వాతావరణము, దొరికినోడు దొరికినట్లు దోచుకుంటుంటే
భయపెట్టే బతుకులు ఉంటుంటే నేనున్నాననిస్తే మీకొక్కరు 90 ఊర్ల గ్రామాల ప్రజలు, అందులో మామిడిపల్లి ప్రజలు నన్ను ఒక్కరోజు చూసి ఇక్కడ మాట్లాడిన తర్వాతనే వేలాది ఓట్లేసి నన్ను గెలిపించిన మీ అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నాను. నేను రాకముందు ఆరుమూరు, నేను వచ్చిన తర్వాత ఆరుమూరు, రెండే చూడండి. మళ్ళీ చదువుకున్న వాళ్ళు కూడా తెలుసుకోండి అంటే ఎట్లున్నది ఇప్పుడు ఆరుమూరు. 11 గంటల తర్వాత హోటళ్ళు ఉంటున్నాయా చెప్పండి ఒకసారి. 11 తర్వాత హోటళ్ళు ఉంటున్నాయా? గుండాలు తిరుగుతున్నారా? గంజాయి గ్యాంగ్ తిరుగుతున్నా? ఒక్కడికొక్కడికి చెప్పినా ఎమ్మెల్యే కాగానే రౌడీ నా కొడుకులకు, గుండా నా కొడుకులకు, పాండుగాడికి, ఆండుగాడికి, గాండుగాడికి అందరికి చెప్పిన కొడుకులారా, ఆరుమూరులో ఏదన్నా ఆడపిల్ల మీద కన్నేస్తే బుల్లెట్లు తీస్తా కొడుకులారా, బుల్లెట్లు. ఎందుకుండేరా పెరిగిట్ల 3 గంటల దాకా ఓటర్లు ఎందుకు చాలుంటలేవు? 3 గంటల వరకు ఓటర్లు ఏం చేసినారు? రౌడీలు, గుండాలు, గంగాయి గ్యాంగులు, ఆడబిడ్డల మీద అత్యాచారాలు. ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఒక్కడికి చెప్పిన, ఒక్కొక్కడికి ఆడవాళ్ళ వైపు చూస్తే కళ్ళు గుడ్లు, కొడుకుల కళ్ళు గుడ్లు వీకెత్తని చెప్పాను. కాబట్టి ఈరోజు నేను రాకముందు మామిడి గురించి అయిందా? కంప్లీట్ కాలేదు. ఆడు బాండుగాడు కమిషన్ల గురించి, ఆడు ఇంకొకరు వచ్చిన కమిషన్ల గురించి ఆపేస్తే ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి తొందరలో కంప్లీట్ చేయాల. మామిడిపల్లిగా దుమ్ము ధూళి సంవత్సరాల తరబడి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఊరంతా గోవిందపేట తిరిగిపోవాల్సి వస్తుంది. ఎన్నో రకాలుగా నష్టం అవుతున్నాయి. పిల్లలకు యాక్సిడెంట్లు అవుతున్నాయంటే తీసుకొచ్చి ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్కిపోతున్నారా లేరా దాని దగ్గరికి? మరి కాంగ్రెస్ వాళ్ళు ఏంటికి పోతున్నారా? మనమంటే పోతాం. మీ గురించి తెచ్చిన ఆడెందుకు పోతున్నాడు? ఏం చేయలేదన్నారు కదా. అన్నిటికన్నా ముందు బానిసత్వం తీసేసిన, అన్నిటికన్నా ముందు భయపడడం తీసేసిన. ఎవరి పని వాళ్ళు చేసుకొని బతుకోరు. బట్టల దుకాణపోడు, బంగారం దుకాణోడు, కాయగూరలు అమ్మేటోడు, ఇట్లాంటి స్వీట్ షాప్ వాడు, ఎక్కడి బతుకులు అక్కడ ప్రశాంతంగా ఉండండి. కానీ ఈరోజు మీకు చెప్తున్నా, ఏమి కావాలా? ఏముంటాయి? ఇప్పుడు ఈరోజు మేము ఇస్తాం. ఏమి ఇస్తాం? మా ఇల్లు ఇస్తామా? ఒక్క నిమిషం ఆగండమ్మా. మా ఇల్లు ఇస్తామా మీకు? ఇయ్యము. మా ఇంట్లో ఉన్న కార్లు ఇస్తామా? ఇయ్యము. మా బంగారం ఇస్తామా? ఇయ్యము. మా ఆస్తులు ఇస్తామా? ఇయ్యము. కానీ మంచి పరిపాలన మాత్రం ఇస్తామని చెప్తున్నా. మంచి పరిపాలన మాత్రం. రోడ్లు ఈరోజు మామిడిపల్లి కావచ్చు, పడే రోడ్లు ఇప్పుడు ఆరుమూరు చుట్టూ 60 రాగుండ్రా ఆగనాగరి పురాలకు ఆరుమూరు చుట్టూ 65 కోళ్లతో రోడ్లు డ్రైనేజీలు కట్టిస్తున్నా. మొత్తం నీళ్లు కావచ్చు 43 కోట్లు పెట్టి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి ఆరుమూరుకు 43 కోట్లు తెచ్చి 8 నీళ్ల ట్యాంకులు కట్టిస్తున్నాను నేను. 30 ఏళ్ళ దాకా మీ బిడ్డలకు. రాగురయ్యా కొంచెం జనాగరా కొంచెం నీళ్లు, రోడ్లు, ఈ స్ట్రీట్ లైట్లు లేదు. ఎక్కడైతే కెమెరాలు కావచ్చు అన్ని పెట్టిస్తున్నాం ఒక్కొక్కటి. మీకు కావాల్సిన ఎన్ని ఈరోజు మీ పిల్లలకు స్కూలు 200 కోట్లు పెట్టి నిన్ననే ముఖ్యమంత్రిని నిలదీసి నిగ్గదీసి ప్రశ్నించి నా వాట నాకు కావాలని, నా ఆరుమూరు ప్రజల హక్కు కావాలని 200 కోట్లతోని నిన్ననే శంకుస్థాపన చేపించాను. పేదోడు గురించి, పేదోడు గురించి, లేనోడు గురించి, ఏడ్చినోడు గురించి 200 కోట్లు. మా బిడ్డలు ఏసీ రూములలో చదివినట్లు మీ బిడ్డలకి ఏసీ రూములు కట్టిస్తున్నా. మా పిల్లలు క్రికెట్ ఆడినట్లు క్రికెట్ గ్రౌండ్ కట్టిస్తున్నా. మా పిల్లలు ఫుట్బాల్ మ్యాచ్ ఆడినట్లు మీ పిల్లలకు ఫుట్బాల్. రండి, ఏడాది తర్వాత కంప్లీట్ అయితేనే నాకు ఓటేయండి. లేకపోతే నేను మామిడిపల్లి రానియకండి. నన్ను మామిడిపల్లి రానియకండి. నన్ను మీ పిల్లలకు ఆడబిడ్డలకు హాస్టల్లో బాత్రూములు లేవు. ఎవడు పట్టించుకుంటాడు? కన్నరు పడేసిరు. 15 ఏళ్ళ బిడ్డకు బాత్రూమ్ లేకపోతే ఎక్కడ పోవాలా? ఎటు పోవాలా? ఎక్కడ పోవాలా? ఎటు పోవాలా? బోడికి మొక్కలా? కన్నోడికి లేదు, ఏలినోడికి లేదు. అందుకోసమే చెప్తున్నా, 200 కోట్లు పెట్టి ఐలాపూర్లో
చెప్పండి రా కొడుకులారా, ఒక్కడన్నా ఓడు మాట్లాడినరా? ఒక దళితుల హాస్టల్ 50 ఏళ్ల కింద కట్టిన హాస్టల్ మీద గోడలు కూలిపోతుండే. లేనోడని, పేదోడని, దళితుడని బిక్కుమంటూ పోతే అసెంబ్లీలో నిలదీశాను. మా హక్కు మాకు కావాలి, దళితులకు హాస్టల్ కావాలంటే ఈరోజు గోడలు లేచినాయి. మీ ఆశీర్వాదం, మీరు పోసిన ఊపిరి, మీరు ఇచ్చిన ధైర్యం ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. ఇంకా రెండోది, గల్ఫ్ కార్మికులు 50 ఏళ్ళ చచ్చినోడు చచ్చిండు. ఏడారిలో పోయి కువైట్ పోయి ఒక్కడు చచ్చిండు, దుబాయ్ పోయి ఒక్కడు చచ్చిండు, సౌదీ పోయి ఒక్కడు చచ్చిండు. శవాలు 6 నెలల దాకా రాలేదు. ఇంట్లో భార్య బయటికి వెళ్ళరాదు. కన్న తల్లి కన్నీళ్ళు ఎన్ని వద్దులు ఏడాలా? ఎన్ని రోజులు ఏడుతాం? సస్తే 3 రోజులు ఏడుతాం, సస్తే వారం రోజులు ఏడుతాం, 12 దినాల దుఃఖం తగ్గించుకోవాలి. ఒక్క శవం రావడానికి సంవత్సరం పట్టింది. ఈ నాకన్నా రాకముందు ఆ రెడ్డి వచ్చిండు, ఈ రెడ్డి వచ్చిండు, దొంగరెడ్డి వచ్చిండు, దొరరెడ్డి వచ్చిండు, కానీ ఎందుకు అడగలేదురా ఒక్కడు కూడా? ఏ ఊర్లో కూడా 10 శవాలకు తక్కువ రాలేదు. ఆడబిడ్డలకు విధవలైపోయినరు, కన్న పిల్లలు అనాథలైనరు. వాడు లేకనే దుబాయ్ పోయిండు. ఆ ఎడార్ల వాడి సత్తే ఆ కుటుంబం పరిస్థితి ఏ ఒక్కడు తెలుసుకోలేదు. బంజారాహిల్స్ల బంగ్లాలు కట్టుకున్నారు, కోట్ల కొద్ది ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప గల్ఫ్ కార్మికుల గురించి ఒక రాలేదు. మీ ఆశీర్వాదంతో, మీరిచ్చిన ధైర్యంతో తెలంగాణ అసెంబ్లీ గర్జించిన తెలంగాణ అసెంబ్లీలో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఈ గల్ఫ్ కార్మికులకు, చనిపోయిన వీరులకు, వాళ్ళు గల్ఫ్లో నిజంగా వీరులే, వాళ్ళకి ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల కొద్ది ఇచ్చిన. చెప్పండి రా, ఒక్కడన్నా ఏం చేసిండు రాకేష్ రెడ్డి అంటే? నా ఆర్మూర్కే కాదురా, తెలంగాణకు మొత్తం ఇప్పించిన. తెలంగాణకు ఇంటికి 5 లక్షలు. రెండోది, ఆ పిల్లలకు స్పెషల్గా 10% రిజర్వేషన్ ఇచ్చిన. చదువు ముఖ్యం. మీకు చదువు విలువ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 80 ఏళ్ళ ముసలోళ్ళకి చెప్పలేను, వీళ్ళు ఉంటారు ఇంకా 10 ఏళ్ళు పోతారు, కానీ చదువు పేదవాడికి ఆస్తి. చదువు పేదవాడికి ఆస్తి. 10 తరాల దరిద్రం ఒక్కసారి పోవాలంటే ఆ పేదవాడికి చదువు రావాలని రాసిపెట్టుకోండి. ఈరోజు వైద్యం మీరు ఎప్పుడన్నా పోతే కమ్టంకోండి. 10వ తరగతి పిల్లలకు బాత్రూములు లేవు. జంబి అనుకోండి, 680 మంది ఆడపిల్లలకు ఒక్క బాత్రూము. ఎందుకు అడగారు? ఓట్ల కోసం వచ్చిన ఎటు అయిపోతారు, ఏమేమి అయిపోతారు, డోర్లు తెరబెడతారు లాస్ట్ రోజు. ఎందుకు అడగారు? ఆడబిడ్డలకు బాత్రూములు ఎందుకు లేవని, దాకోన్ల మందులు లేవని ఎందుకు అడగారు? కాబట్టి నేను చెప్తున్నానమ్మా, ఇస్తే 500 ఇస్తారు అంతేనా? 500 ఇస్తారా? 500? అదే ఇస్తే 500-600 ఇస్తారా? అందరి దగ్గర తీసుకోండి, లేకపోతే కట్లో ఒప్పుకోరు, మళ్ళీ మిమ్మల్ని పగ పెడతారు. అందరి దగ్గర తీసుకోండి. నేనేమంటున్నానంటే 500 ఎంత వస్తాయి? 5 ఏళ్ళ దాకా ఎన్ని వస్తాయి? రూపాయి వస్తుందా రోజు? చాయ్ వస్తుందా? చాపత్తి వస్తుందా? చక్కెర వస్తుందా? బిచ్చగాడు అన్న తీసుకుంటేట్లాడా? బిచ్చగాడు కూడా 10 రూపాయల నోట్లు తీసుకుపోతున్నాడు. బిచ్చగాళ్ళు కూడా 10 రూపాయల నోట్లు తీసుకుపోతారు. 1 రూపాయికి ఎందుకు అమ్ముడుపోతున్నారు? 1 రూపాయికి ఎందుకు అమ్ముడుపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మేమేం చెప్పినామా నిజమా అబద్ధం కాదా? మీ పిల్లలను తెలుసుకోండి. ఒకవేళ ఒకటే చెప్తున్నానమ్మా, ధర్మం తప్పిన రోజు అన్ని నాశనమై కూర్చుంటాయి. ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా, మీరెవరో కాదు, మా బంధువులు, మా రక్తం. తరతరాల కింద, 3 తరాల కింద మీరు బలవంతంగా మతం మార్చిన వాళ్ళు. అప్పుడు మీరు హిందువులే. మా తాత ముత్తాతలు, మీ తాత ముత్తాతలు అన్నదమ్ములు. కానీ ఈరోజు కలిసి ఉండాల. మీకెందుకు నరేంద్ర మోడీ ఏమి ఇయ్యలేదు? సన్న బియ్యం ఇయ్యలేదా? రైళ్లు ఇయ్యలేదా? ఇల్లు కట్టియలేదా? ఆడబిడ్డలకు బాత్రూములు కట్టియలేదా? మరి ఏం చేసినాం మేము? అంత పగెందుకు? ఎవరు చెప్తున్నారు? పాత బస్తోడు, పలస్తీనోడు ఏమో చెప్తే ఎందుకు వింటున్నారు? మామిడి పెళ్లిలో మీరు పుట్టినరు. ఈడ మా చిన్నప్పుడు ముస్లిం ఉండే జానీ అని, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారో లేరు, మా మామ దగ్గర అప్పుడు జీతం ఉండేవాడు అంకాపురం. తుర్కోలేంది, హిందువులేంది, అందరం ఒకటే. మీ ధర్మం మీది, మా ధర్మం మాది. మాకే బుద్ధి లేక గంగల పోయింది. అలా రోజుకు 5 సార్లు మొక్కితే మేము ఏడాదికి 1 సారి మొక్కలేద్దాం. పాగలైపోయినాం, పైసలు ఎంబడ పరిగెడుతున్నాం. మీరు మంచోళ్ళు ముస్లింలు. మీ రోజు మీ దేవుని 5 సార్లు పెట్టి నమాజ్ చేస్తారు. శుక్రవారం గంట సేపు పూజ చేస్తారు మీ దేవుడికి. మీ ధర్మాన్ని ఏమన్నా అంటే ఒప్పుకోరు.
మీకు ఏదైనా అన్యాయం జరిగితే నిలదీస్తారు. అది మీ ముస్లిం రక్తంలో ఉన్న నిజాయితీ. కానీ సన్నాసులైన మా వాళ్ళకు కులం, ప్రాంతం, భాష అలా చూసి నేర్చుకోనరా, నేర్చుకోరు గంగలవారు. అలా చూడండి, తిరుగులు ఎంత మంచిగా ఉంటారు, కలిసి ఉంటారు. లేకున్నా కానీ కడుపు నిండా బిర్యానీ వండుకొని తింటారు. ఈ రెండున్న దాచుకొని తింటాం పచ్చకారంతో, అది ఆవకాయతో. వాళ్ళు అంటే నిజంగా వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నా, ముస్లిమ్స్కు దయచేసి మీరు మా వాళ్ళు, మేము మీ వాళ్ళం. మన రక్త సంబంధం, ఒక్క దేశంలో పుట్టినాం, ఒక్క రక్తంలో పుట్టినాం. ఈరోజు మామిడిపల్లిలో పుట్టినాం, ఈ నీళ్లు తాగినాం, ఇక్కడ బతికినాం, ఇక్కడ శ్వాస తీసుకున్నాం, ఈ చెట్ల కింద కూర్చున్నాం. సస్తే మామిడిపల్లి శ్మశానంకే పోయినాం తప్ప పాకిస్తాన్ శ్మశానం కోలేదు. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా చెప్తున్న ఈ వేదిక ద్వారా దయచేసి మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని మీ బంధువులుగా దీవించండి. ముస్లింలందరూ మీరు దయచేసి పాత బస్తోడిది పాకిస్తాన్ మాటలు నమ్మకండి. పాకిస్తాన్లో 500 రూపాయల కిలో పిండి, ఈడ రూపాయి కిలో పిండి నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. రూపాయి కిలో పిండి తింటారా? పాకిస్తాన్కి పోయి 500 రూపాయల కిలో కొనుక్కుంటారా? మీరు ఆలోచించుకోండి. కాబట్టి ముస్లిం సోదరులకు, మరి ముఖ్యంగా మహిళలకు, అమ్మ 50 ఏళ్ళు నరకం అనుభవించారు. త్రిపుల్ తలాక్. ఏ రోజు మొగోడు ఏమంటాడో తెలియదు. 5 నిమిషాల లోపల తలక్ అంటే ఆడబిడ్డ జీవితం అన్యాయం అయిపోయింది. ఎందరో మంది ఆడబిడ్డలు 50 ఏళ్ళ నుంచి ఏడ్చిర్రు, సుప్రీంకోర్టులో కేసు వేసిర్రు. మీ కాళ్ళు మోక్తం అయ్యా మమ్మ నిడిచబెట్టకుండా ఒక్క నిమిషంలో విడాకులు ఇవ్వకుండా అంటే ఏ ప్రభుత్వం, ఆ దుర్మార్గమైన దొంగల కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముస్లిం ఆడబిడ్డను కూడా అలా కన్నీళ్ళు చూడలేదు. మన అవతార పురుషుడు, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న ముస్లిం మహిళలందరికీ త్రిపుల్ తలాక్ చట్టం తీసేసి ప్రతి ఆడబిడ్డ ఆత్మ గౌరవంగా ఈరోజు భారతదేశంలో ఒక ధైర్యంగా ఉన్నదంటే దానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణం. ముస్లిం ఆడబిడ్డలకు చెప్తున్నా, అనుకోండి ఒకసారి, త్రిపుల్ తలాక్ తీసేసింది మేము, మీకేం కావాలో ఇచ్చింది మేము. మాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ లేరు, అంతా భారతీయులే. ఇంక ఇదంతా ఒకవైపు కాంగ్రెస్ వాడు 2 ఏళ్ల కింద వచ్చింది. ఏమేమో చెప్పిర్రు కొడుకులు, అబద్ధాల కోరు, అవినీతి పరుడా అనుముల రేవంత్ రెడ్డి. ఏం చెప్పినావు, ఏమిస్తావని చెప్పినావు? 4000 పెన్షన్ ఇస్తానన్నావు. ఒక్క నెలాగుండ్రి 4000 పెన్షన్ ఇస్తాన్నావు. ఇచ్చిన ఒక్కరు కన్నా ఇచ్చారని చెప్పు, లేకపోతే అని చెప్పు చేతులు ఇచ్చారా? 4000 ఇచ్చారా? మీకు ఇచ్చినట్లున్నారు, కొందరు చేతులు ఎవరతలేరు. రెండోది, మహిళలకు 2500 నెలలు ఎత్తామని రేసిండ్రా? చెప్పు నిజంగానే మేమేం తీసుకపో మీ దగ్గర. అదే మహారాష్ట్రకు పోయి చూడుర్రా కాంగ్రెస్ ఆడ 1500 ఇస్తామన్నాం. నరేంద్ర మోడీ ఇంటింటికి 1500 ఇస్తున్నాం. ఆ చెవుల నిండా ఏంటి అవన్నీ? అవి తుల బంగారమయా? తుల బంగారం అమ్మా నీది అదేనా? ఆ దొంగలు ఇచ్చిన బంగారమా లేకపోతే నువ్వు కొనుక్కున్న బంగారమా? చెప్పు రేవంత్ రెడ్డి. తులం బంగారం అన్నమో కదా, ఆడబిడ్డలను మోసం చేసి అలా ఉసురు తలుగుతుంది నీకు రేవంత్ రెడ్డి. నువ్వు ఈరోజు గద్దెనెక్కినావు, అవినీతి చేసుకుంటా 1000 కోట్లు రాహుల్ గాంధీకి పంపించుకుంటా తెలంగాణ ఆడబిడ్డలకు బంగారం ఇత్తని మోసం చేసినావు. మళ్ళా బంగారం ఇచ్చుడు కాదు, బస్ స్టాండ్లలో దొంగలైన కాంగ్రెస్ వాళ్ళు మెడల మంగళసూత్రాలు తీసుకుపోతున్నారు కొడుకులు. జాగ్రత్తగా ఉండండి. బస్సులలో 10-20 రూపాయల బస్సు గీ నుంచి గోవిందపేట దాకా ఎంత అవుతుంది? ఆటోలో పోతే 10, బస్సులో పోతే ఫ్రీ. దానికే ముగిసిపోయి చక్క బస్సులో కూర్చుంటే కానీ మెడల బంగారం తాను అటు పోతారు. 10 ఫ్రీ అంటే కానీ మెడలు కరెక్ట్గా చేస్తున్నాడు. నిన్న మొన్న నిజామాబాద్లో ఒక పేదామె ఎప్పుడో కొనుక్కున్నది, 10,000 తులం ఉన్నప్పుడు కొనుక్కున్నది ఆ తల్లి, 2 తులాలు వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళా కొందామంటే బంగారం ఏమో అందడట్లేదు, బతుకుల పైసలు వచ్చేటట్లేవు. ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి అన్యాయం అయిపోయావు. నేను ఈ వేదిక ద్వారా చెప్తున్న కాంగ్రెస్ నాయకులకు, మళ్ళా పిల్లలకు స్కూటీలు ఇచ్చారు, స్టూడెంట్స్ ఉన్నట్టు కదా, కొంతమంది స్టూడెంట్స్ ఇచ్చారమ్మా ఎలక్ట్రికల్ స్కూటీలు వచ్చినాయి ఇళ్లకు. ప్రియాంక గాంధీ ఏం చెప్పింది కామారెడ్డిలో, ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తానది. ఏమైంది ప్రియాంక అమ్మ?
మా జాతి కాదు, మా దేశం కాదు, ఇటలీ సంతానమైన మీరు మా భారతీయులమైన హిందువులను ఎందుకు అవమానిస్తున్నారు? మా ఆడబిడ్డలను ఎందుకు మోసం చేసినావు? ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు హైదరాబాద్ నువ్వు నీ అన్న? మా ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చినాక రండి. మీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి అప్పుడు ఇవ్వకపోయినారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు అని ఇవ్వరు. 25 నెలలు అయిందమ్మా. 4,000 పెన్షన్ అంటే 2,000 ఇస్తున్నారు కదా. 2,000 ఇస్తున్నారా 4,000? అంటే 2,000 కడకి 25 నెలలకు ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. 50,000 ఇచ్చినాక రమ్మనండి. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారా? ఏమి ఇచ్చిందని వస్తున్నారా? ఇళ్లకు పెన్షన్లు పెంచినరా? దొంగలు వాళ్ళు దొంగలు దోసుకున్నట్లు కాంగ్రెస్ కాకరకాయ నా కొడుకున్నారా? ప్రజలను ఇంకెప్పుడు మోసం చేస్తారా? మీరు ఎన్నొద్దులు మోసం చేస్తారా? ఏ బిడ్డకి ఇచ్చిర్రా 2,500? ఏ 1 తారీఖు వేసిర్రా? దోసుకున్నారు, దాచుకున్నారు. ఈరోజు తెలంగాణ అమాయక ప్రజల్ని అవమానిస్తున్నారు. మరి ముఖ్యంగా తులం బంగారమే కావచ్చు. ఒక్కసారి మీ ఇళ్లకు ప్రచారంకి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాడు చీపిరి కట్టు ఉంటుంది ఇంట్లో ఉంటుందా లేదా? కొట్టకుండ్రి చూపి బయట చీపురు పెట్టుకుండ్రి. ఆడేమేమి ఇస్తాడో రాసి పెట్టండి. ఏమేమి చెప్పిండు 2 ఏళ్ల కింద? చెప్పిండా లేడా? 4,000 పెన్షన్ ఇస్తానన్నా లేడా? తులం బంగారం ఇస్తానన్నా లేడా? ఆడబిడ్డలకు 2,500 ఇస్తానన్నా లేడా? నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నా లేడా? ఏమనుకుండ్రు. చీపిరు పెట్టుండ్రు, అక్కడ చిట్టి రాయుండ్రు, లెక్క రాసిండ్రు. 25 నెలలు 2,000 కాడికి 50,000, నెలకు 2,500 60,000, తులం బంగారం 1,50,000. ఏమనకండి. వాళ్ళు వచ్చిర్రు అనుకో ఓటు అడగతందుకు అట్లా చూపింది. మళ్ళీ నోటితో నడకూరి, కళ్ళతోనే చూపిండ్రు, ఆ చీపిని చూపిండ్రు. ఆడికి అర్థమవుతుంది సరిచేటట్టున్నారు వీళ్ళు. కాబట్టి ఒక్కసారి అబద్ధాలు చెప్పి నమ్మిన తర్వాత మళ్ళీ మోసపోయినరు అనుకో, ఈరోజు మనం భద్రతగా బతకాల్సింది. ఇంకా ఇక్కడ ఉన్నోడు కాంగ్రెస్ వాడు ఏం పేరు అడిది? ఆడే ఆకుల రామో దోసుకున్న రామో కానీ ఇంతకుముందు 24వ వార్డులో పోటీ చేసిండు. ఆడ వెళ్ళనోడు వెళ్తాడు మామిడి పిల్ల. ఆడనే చేయలేదు. ఆడు వాడికి పెన్షన్ ఇప్పలేదు, వాడికి కట్టేరు కట్టేయలేదు, వాడికి రోడ్ వేయలేదు. ఈరోజు మళ్ళీ ఒక ముసుగు. వీళ్ళంతా నేను రాకముందంతా దోపిడి దొంగల్లాగా దోసుకున్నారు. నేను చెప్పింది అబద్ధమైతే గదేది సంజయ్ రెడ్డిది ఉన్నదా వీడియో? సంజయ్ రెడ్డిది. నేను రాకముందు ఆడు పాండుగాడు ఉండే, తెలుసా? పాండుగాడు వచ్చిండు. ఆ పాండు తప్పిపోయాడుగా అని మధ్యన ఏదో పిస మాట్లాడుతూ. సంజయ్ రెడ్డిది ఉన్నదా అని తిట్టింది చూడు. అంటే నేను అనేది ఏంటంటే, అరే పాండు పారిపోయినట్టుండ్రా. నువ్వేమేం చేసినావు? ఆర్మూర్లో తెలియరా? మామిడి పిల్లల ప్లాట్లు కబ్జాలు, కౌన్సిలర్లతో బిల్డింగ్లు కట్టుకొని బెదిరించుడు, షాపులు ఉన్న పైసలు అడుగుడు, దళిత బిడ్డల మీద అంబేద్కర్ చౌరస్తా దగ్గర టిప్పర్లకి ఇచ్చినావు కదరా. అవి లేవనుకున్నావురా? తలారి సత్యం ఆత్మ కొడుక ఉన్నొద్దులు నువ్వు ఆర్మూర్లో అడుగు పెడితే ఆ తలారి సత్యం అనే సోదరుడి ఆత్మ కొడుక నిన్ను పిండి పిసికి చంపెత్తది. ఇది రాసి పెట్టుకోరా పండుగ. ఇక ఒక్కటి చెప్తానమ్మా, ఆడు కారు లేదు, సారు లేదు, ఆడు బామదులో పడుకున్నాడు, అయిపోయింది. అలా సారు ఆ కారు కూసైంది. కావాలంటే కవిత అక్కన్నాడు. ఉన్నారు అంటే ఆర్మీ వ్యవస్థ, రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రాయదవా. ఇవాళ సజ్జనార్ గారు అంటే ఆడపడుచులకు అండగా ఉండే వ్యక్తి. ఎవ్వరు ఏ ఆడపిల్లని అడిగినా సజ్జనార్ గారు ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక ఇంట్లో ఒక తనగా భావిస్తారు అయ్యదవా. ఇవాళ దిశ ఎన్కౌంటర్ కేసులో సల్యూట్ చేస్తున్నాం. అంటే ఇవాళ ఒక సజ్జనార్ గారిని లాగులో తొండలు ఇచ్చేంత మొగడువైనవరా ఎదవ నువ్వు. 2 సార్లు నువ్వు ఎమ్మెల్యే అయ్యి పోలీసులు లేకపోతే బయటకు వెళ్ళని వ్యక్తివి నువ్వు మాట్లాడే మాటలు అవులగాని వారా? నువ్వు నీకు మెంటల్ గాని వారా? నువ్వు చెప్పురా పాండు ఇట్లా అయిపోయినా ఏమరా నువ్వు పిస దెబ్బ కొడితే కొడక దిమ్మ దిగి
15 ఆర్మూర్లో ఆడింది ఆట దోపిడీ, గుండాయిజం, రౌడీయిజం, ఆడబిడ్డల మీద అత్యాచారాలు. చూడండి రా ఒక్కడన్న ఆడబిడ్డ వైపు ఈరోజు. కాబట్టి చెప్తున్నామా, అది గలీల లేదు ఢిల్లీలో లేని పార్టీ గురించి మర్చిపోండి. ఉన్నదంతా దుర్మార్గమైన కాంగ్రెస్, ఇది దేశభక్తి గల భారతీయ జనతా పార్టీ. మీరు ఏమన్నా అనుకోండి, మీరు తిట్టండి మమ్మల్ని ఏమని అనుకోండి, భారతీయ జనతా పార్టీ పుట్టింది మీ గురించి, ధర్మాన్ని గురించి పుట్టింది, అయోధ్యలో రామగుడి కట్టడం పుట్టింది. ఇంకా మీరు ఒక్కటే చెప్పగలుగుతున్నారు, మన అందరం కలిసి ఉండాలా. ఎట్లయితే ముస్లిం సోదరులు కలిసి ఉంటున్నారు, ఇది కూడా ముస్లిం సోదరులను చూడండి, కొద్దిగా మంచిగా కడుపు నిండా కనుక్కుంటున్నారు. కనుక్కోండి, నలుగురు ఎదుగురిని ఏం చేస్తారా, ఒక లింగి అన్నట్టు కడుపు నిండా కనుక్కోండి. మా 4 మేనత్తలు, మా 2 పెద్దబాబు, చిన్నబాబు, నడిబాబు, మేక కోస్తే ఒక్క ముక్క మిగిలేదు కదా ఆ రోజులు మా ఇళ్ళల్లో. 1/4 కిలో తింటారు ఇంట్లో కలిసి. కాబట్టి ఆడవాళ్ళకు కూడా చెప్తానమ్మా, పేదవాడికి ఉన్న ఆస్తుల సంతానమే. పేదవాడికి ఉన్న ఆస్తి, భూములు లేవు, బంగ్లాలు లేవు, బంగారం లేదు, కడుపు నిండా పిల్లల్ని కనుక్కోండి. వాళ్ళు ఏదో ఒకటి కలెక్టర్ అవుతాడు, ఒకరోజు ఒకరు వ్యవసాయం చేస్తాడు, వాళ్ళు ఒకరికొకరికి అవుతారు, మీకు అండగా ఉంటారు. కాబట్టి చెప్తున్నానమ్మా, ఎట్లయితే ముస్లిం సోదరులు ఎట్లయితే కడుపు నిండా కనుక్కుంటున్నారో మీరు కూడా కనుక్కోండి. ఇది నా మాట చెప్తే వినండి, తక్కువ రోజు ఈ పని అయిపోతుంది. కాబట్టి చెప్తున్నా, వాళ్ళలాగానే మనం కూడా కలిసి ఉండాలా. ఇక్కడ నేను ఎవరెవరైతే ఇందిరమ్మ కాలనీ అక్కడ కదా, ఇందిరమ్మ కాలనీ వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఈరోజు ఇప్పుడే రోడ్లు పడుతున్నాయి, అక్కడ ఏమేమి రోడ్స్ కావాలో. రెండోది మీకు మళ్ళీ చెప్పడం మర్చిపోయినా, మామిడిపల్లిలో 3 కోట్ల పార్కు, కోటారుమూరులో 3 కోట్ల పార్కు, 2 పార్కులు శాంక్షన్ చేయించాను. మా శాంక్షన్ సాయంత్రం ఎప్పుడైనా హాస్టల్కి వచ్చినప్పుడు పిల్లలు పట్టుకొని పోండి. ఆ పార్కు ఎప్పుడు ఇట్లా బిడీలు చేసుకుంటా ఎంతసేపు అని కూర్చుంటారు. సాయంత్రం ఇది పిల్లలను తీసుకొని ఆడ పోతే ఇంత పప్కాన్ దుకాణం, ఇంత ఏదైనా చాయో బియో తాగి రండి, పిల్లలతో గంటసేపు పార్కులో కూర్చోండి. కాబట్టి మీ అందరికీ మామిడిపల్లిలో ఇంకా ఇతను ఎవడైతే ఎవరు ఆకులో రామ ఇంతకుముందు 24వ వార్డులో పోటీ చేసిండు. ఆడ ఏ ఇంటి ముంగట రోడ్డు పోసుకోలేదు, గడ్డేడు తీయలేదు, ఓడికి పెన్షన్ ఇయ్యలేదు, లైట్ పెట్టలేదు, కుక్కల్ని కొట్టలేదు, మళ్ళీ కోతుల్ని పెంచారు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. అవి ఆడి తీరం పట్టకుండా తగిన ఏమనేమాట కొడుకులరా కాంగ్రెస్ వల్ల చెప్తున్నా. ఇప్పుడు కోతులతో పాటు మీ కాంగ్రెస్ కోతులను కూడా జరిపే బాధ్యత నేను తీసుకుంటా. మీరు కోతులు లెక్క తయారైనరు. ఎవడైతే రే ఆకుల రాము, అరే ఆకురౌడి, ఒకసారి నీ పాండుగాన్ని అడుగురా, ఎట్లా కొడితే దిమ్మ తిరిగిందో పాండుగాన్ని అడుగురా. నువ్వు వాన్నే లెక్కేయలేదు, నిన్నేం లెక్కేస్తారా? ఒకవేళ నన్ను కార్యకర్తలను ఇట్లా బెదిరించినట్టు కొడుక, నీ జీవితంలో భారతీయ జనతా పార్టీ బిడ్డని ఒక్కడిని బెదిరించిన కొడుక నీ నోట్లో నేలుకుంటాడు రా. తల్వారేది ఇప్పుడే ఇచ్చిన కొడుక, తల్వార్ నేలుక కట్టేస్తా కొడుక మామిడిపల్లి విగ్రహం కాడ. నీ సంగతి తెలవనుకున్నారా? నిన్ను కన్ను నేను పెంచుడనే తండ్రి ఆరుమూరికి వెళ్ళగొట్టినా. నీ లెక్కేస్తారా? ఏం చేసినావో అక్కడ 24వ వార్డులో ఏం చేసినావు వచ్చి ఆడబిడ్డలను అడుగు. వాళ్ళకి ఏం చెప్పినా అడుగు. కాంగ్రెస్ వాళ్ళకు తగిన గుణపడని చెప్పాలంటే మీరేనమ్మా. ఒక్కటి మాత్రం చెప్తున్నా, పూజలు చేస్తున్నారు. పూజలు ఎప్పుడైతే ఉంటుందో మీరు ఒకసారి ధర్మం గురించి కూడా ఆలోచించండి. కలిసి ఉందాం, కలిసి బతుకుదాం. మనకు మామిడిపల్లి తప్ప ఇంకోటి లేదు. ఏ రోజైతే మీరు పోలింగ్ బూత్ పోతారు, ఇందిరమ్మ కాలనీ మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నానమ్మా, ఈ బిడ్డని లావణ్యను గెలిపించి తీసుకొని రండి. వచ్చిన రోజే శాంక్షన్ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. వచ్చిన రోజే రోడ్డు శాంక్షను, లైట్లు శాంక్షను, గటేరు శాంక్షను, కెమెరాలు శాంక్షను అన్ని ఒకటే రోజులో శాంక్షన్ చేయకపోతే మీరు నన్ను అడగండి. కాబట్టి నా బిడ్డని ఆదరించండి. మరి ముఖ్యంగా ఈరోజు 28వ వార్డుల మీ అందరి ఆశీర్వాదంతో మరి ముస్లిం సోదరులకు చెప్తున్నా, మిమ్మల్ని నమ్మి నా బిడ్డ లాంటి బిడ్డని పోటీకి నిలబెట్టిన 20 సంవత్సరాల బిడ్డ, ముక్కు పచ్చలారలేదు, హైదరాబాదులో కలెక్టర్గా ఎగ్జామ్స్ రాసిన బిడ్డని ఆడ ఎవరైతే ముస్లిమ్స్కి భయపడి పోటీ చేయకపోతే చెప్పింది, అన్న ముస్లిమ్స్ చాలా మంచోళ్ళు, నేను అక్కడనే పుట్టిన, అక్కడనే పెరిగిన, మన మధ్యన విషం పోతున్నారని చెప్పి 20 ఏళ్ళ బిడ్డ మీ గురించి వచ్చింది. ఆ బిడ్డకి ఏం లేవమ్మా, తులం బంగారం లేదు,
ఉండదందుకు ఇల్లు లేదు, కానీ చదువు ఉంది. చదువుల తల్లి, సరస్వతి తల్లి, నా బిడ్డ తర్వాత బిడ్డ లాంటిది. మీ అందరు ఆశీర్వాదం ఆ బిడ్డకుంటే 28వ వార్డులో గెలిపిస్తే ముస్లిం సోదరులకు చెప్తున్నా, ఈరోజు ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా, నా బిడ్డ అది ఆరిని ఎవరో కాదు, నా బిడ్డ తర్వాత చిన్న బిడ్డ, 20 ఏళ్ళ బిడ్డ. అన్ని పరీక్షలు వదిలేసి ఆరుమూరులో ఆడోళ్ళ గురించి అన్ని ఏపిస్తానన్న నచ్చిన ఆ బిడ్డకు మీ అందరు ఒక్కసారి చప్పట్లతో కొట్టి ఆ బిడ్డను గెలుపుతాను. ఒక్కసారి బోలో భారత్ మాతాకి జై హరిని, జై హరిని. కాబట్టి ఆడొకడు బిల్లా రంగ, ఒకడు బిల్లనేమో ఆకుల రాము, రంగానేమో కాశీరాము, ఇద్దరు ఒకటే బిల్ల రంగంలో. కాబట్టి ఇన్నొద్దులు ఏం చేశారో మీకు తెలుసు, ఇన్నొద్దులు ఏమైందో మీకు తెలుసు. కాబట్టి వాళ్ళు చేసిన అక్రమాలు, చేసిన అవినీతి, కబ్జాలు చేసిన ప్లాట్లు మీరు అనుకుంటున్న చెట్టు కొడుకులను మొత్తం తీస్తాం. మళ్ళా ఈరోజు ప్రభుత్వం లేకపోవచ్చు, వచ్చే ప్రభుత్వం మాది. అప్పుడు ఒక్కొక్కడి లాగుల మీరు రేవంత్ రెడ్డి చెప్పినట్టు తొండలు దొరకొడతా, కొడుకుల తొండలు దొరకొడతా. 8వ వార్డుల మీకేం గుడి కావాలని కొందరు అంటున్నారు. గుడి కట్టతందుకే పుట్టిన పార్టీ, గుడి కట్టిన అయోధ్యలో రాముడు గుడి కట్టిన పార్టీ. ఇక మాకు గుడిలు కట్టాలని కొత్తగా చెప్తారేంది? 6 మూరులో వీధిల ప్రతి వీధిలో మీకు కావాల్సిన గుడి కట్టి ఆ రాముడికి పూజలు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. సీను ఆ తమ్ముళ్ళు అంటాడు, ఒక అమాయక బిడ్డ కాంగ్రెస్కి వెళ్ళి కూడా సీట్ ఇస్తామన్నారు, బీఆర్ఎస్కి వెళ్ళి కూడా సీట్ ఇస్తున్నారు అన్న. నేను నా పాప పార్టీలలో అందరినీ మోసం చేసిన పార్టీలు. ఏదైనా ఉంటే ధర్మం వైపు ఉంటాను, ఏదైనా ఉంటే న్యాయం వైపు ఉంటాను. మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి ఎలక్ట్ అయినాడు ఒక్కడు కూడా సమస్యలు పరిష్కరిస్తలేడు. కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కరించాలంటే నాకు సహకరించాలని చెప్పాడు. కాబట్టి నా సోదరుడిని ఒక్కసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నా, నా తమ్ముడిని ఆశీర్వదించమని, కమలం గుర్తుకు ఓటేయమని అడుగుతున్నా. నా బిడ్డ లాంటిది లావణ్య. డబ్బులు లేవు, ధైర్యం ఉంది. డబ్బులు లేకపోవచ్చు, ధైర్యం ఉంది. దుర్మార్గుల వైపు నిలబడలేదు, ధర్మం వైపు నిలబడ్డది. ఆడబిడ్డ మీ సమస్యలను తెలుసుకుంటుంది. ఆడోళ్ళకి ఎన్ని సమస్యలు తెలుసు బిడ్డ కాబట్టి, చదువుకున్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డని దీవించాలని కోరుతున్నా. ఏ రోజైతే ఇక్కడ రోడ్డు కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, పోల్స్ కావచ్చు, ఏది ఉన్నా ఎట్లయితే బ్రిడ్జి కంప్లీట్ చేసిండో మిగతా అన్ని కంప్లీట్ చేసి, ఇంకొక మాట చెప్తున్నా, మామిడిపల్లిలో 150 ఇండ్లు ఉన్నాయి, ఆరుమూరులో 150 ఇండ్లు ఉన్నాయి, 300 ఇండ్లు 300 ఇల్లు ఈ ఎలక్షన్స్ కాగానే పంచేది ఉంది. ఒకవేళ నిజమైన అర్హులు ఉంటే, మీ పేర్లు ఉంటే, లేకున్న పేర్లు రాసుకోండి, అలా పేర్లు రాపిచ్చి ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు కేటాయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. ఇంకా లాస్ట్ రోజు ఒకసారి ఒక 5 నిమిషాలు ఆలోచించండి, ఆగమాగం కాకండి. ఆ దర్వాజాలు తెరవేటకండి, కంగారు పోయి ఆడ పడేస్తే బయట పడేసిపోతాడు. ఆ రాత్రి 12 గంటలకు దర్వాజా పెట్టి ఓడతాడు రాడు రేపు వాళ్ళు కూడా దగ్గర ఏం ఎక్కలేవు. కానీ ఒక్కటి చెప్తున్నా, మీరు పొద్దున ఓటింగ్ చేసేటప్పుడు ఎట్లయితే మీ కులదైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, సంతోష్ మాత కావచ్చు, శివలింగం కావచ్చు, శివుడు కావచ్చు, ఎట్లయితే గుడిలోకి వెళ్ళి ఎట్లయితే పూజిస్తారు, ఎంత ప్రశాంతంగా ఉంటారు. గుడిలోకి పోయిన తర్వాత దేవుడి దగ్గర చేతులు జోడించి ఎట్లుంటారో, ఓటేసేటప్పుడు ఒక్కసారి ఒక్క నిమిషం ఒక్కరోజు తప్పు చేస్తే గోసపడతాం, మోసపోతే గోసపడతాం. ఇంతవరకు అన్యాయం చేశారు. కాబట్టి ఒక్కసారి ఆ పోలింగ్ మిషన్ మీద ఏదైతే శివలింగం ఉంటుందో దాన్ని శివలింగం అనుకోండి. ఏదైతే పోలింగ్ మిషన్ ఉందో శివలింగం అనుకోండి. ముస్లిం సోదరులు కూడా మీ నమ్మకమైంది ఏదైనా ఊహించుకోండి. మీకు సంబంధించిన నమ్మకము, మీ విశ్వాసం మీకు మాత్రం చెప్తున్న ఆడబిడ్డలందరికీ శివలింగం అనుకొని ఎట్లయితే సిద్ధుల గుట్ట మీద శివలింగం మీద పాలు పోస్తారు,
ఆ పాలు పోసినట్లు ధర్మం గురించి, దేశం గురించి, మామిడి పెళ్లి గురించి ఒక్కసారి శివలింగం మీద పాలు పోసినట్లు ఆ పోలింగ్ మిషన్ మీద పువ్వు గుర్తుకు కమలం గుర్తు కోటేసి మేము ఈ బిడ్డలను గెలిపించి 6 మున్సిపల్లో కాషాయ జెండా ఎగరేస్తారని మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు. పేద ప్రజల గొంతు కబ్జాలు రాగురా నువ్వు కూడా ఈ నాయపట్టి వచ్చినా కూడా ఆగమన్నాడు. మీరంటే కొద్దిగా లేట్ అయింది ఉన్నారంటే అర్థం ఉంది. ఆడు కూడా ఆగమన్నాడు పాగలగాడు. ఆగరా ఇగో ఒక్కసారి ఇక్కడ అరుణ్ ఈ పిల్లలందరూ కలిసి కూడా ఈ లావణ్యం పట్టున్నారమ్మా. అరుణ్ మీకు ఏ అవసరం కావాలన్నా 8వ నెంబర్ వార్డుకు అరుణ్ మీకు ఎట్లయితే లావణ్యకి ఎంత ప్రయారిటీ ఉంటుందో అరుణ్ కూడా అదే బాధ్యత ఇస్తాను. అరుణ్ కావాలంటే ఏది చెప్పినా అందరూ అరుణ్కే ఓటేసినాం అనుకోండి, లావణ్యకు ఓటేసినట్టే నాకు ఓట్లేసినాం అనుకోండి. నన్ను ఎట్లయితే దీవించిండ్రు, నా గొంతుల ధైర్యం పోసిండ్రు, అట్లనే ఈ బిడ్డలను కూడా దీవించి ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి ఆ దొంగలను దరుపుతారని మనసు కోరుకుంటూ బోలో భారత్ మాతాకి మళ్ళా అననీయరు అను 5-10 నెలలకు అననీయరు ఈ పాత. అందుకోసం మన తల్లి భారత మాత అంటే మన హిందువుల ధర్మం మంచిగా ఉంటుంది. బోలో భారత్ మాతాకి. ధన్యవాదాలు అందరికీ. నాయకుడు పేద ప్రజల గొంతు కబ్జాలు విముక్తి కల్పించిన మన ఇంటి బిడ్డ